నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ బాబా ప్రసాద్ విన్ గారు. గురుగారు నమస్కారం. నమస్తే ప్రియాంక గారు. నమస్తే గురుగారు, మీ క్లాసెస్ గురించి మన ప్రేక్షకుల కోసం మరొకసారి చెప్తారా? ఎస్ మేడం, మన క్లాస్ ఇప్పుడు డిసెంబర్ 15th సండే, టైం 10 days ఉంది. దాదాపు 90% ఎవ్రీథింగ్ బస్ అరేంజ్డ్ అండ్ ఒక 10% సీట్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి. తొందరగా గ్రాబ్ చేసుకోవాలి. హైదరాబాద్ సరౌండింగ్స్ వాళ్ళకు బాగా ప్రత్యేకమైన స్వాగతం చెప్తున్నాం. ఎందుకంటే మీకు వేరే ట్రావెల్కి వెళ్ళి చేసే అవకాశం ఉండదు కాబట్టి టక్కన క్లాస్లో మీరు అటెండ్ కావచ్చు. సో చిన్న ఎంట్రీ టికెటే ఉంటుంది కాబట్టి మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఇంకా వివరాలు తీసుకోండి. ప్రశాంతంగా, ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. మీకు 10 days ఉంది ఇక ప్రోగ్రామ్ కాబట్టి ఇప్పుడు నిర్ణయం తీసుకోలేకపోతే మీకు ప్రోగ్రామ్ మిస్ అవుతుంది. సో మనకి లాస్ట్ టైంలో రష్గా ఉన్నప్పుడు టికెట్ దొరకకపోతే ఇబ్బంది అవుతుంది. రైట్, మనకి ఎల్బీ నగర్ ఏరియాలో ఒక స్టార్ హోటల్లో మన ప్రోగ్రామ్ జరగబోతుంది. అది మీకు తొందరలోనే మీకు మీరు కనబడుతున్నప్పుడు మీకు డైరెక్ట్గా లొకేషన్ షేర్ అవుతుంది ఆటోమేటిక్గా. సో డీటెయిల్స్ అని కాబట్టి మీరు తొందరగా గ్రాప్ చేసుకోండి. సమాచారం కోసం కింద నెంబర్ కాల్ చేయండి. రైట్, తర్వాత వచ్చేసి మనకి కోర్సెస్ 3 level కోర్సెస్ మన దగ్గర మనం ఆపరేట్ చేస్తున్నాం. నెంబర్ 1 ఫౌండేషన్. ఇది ఫౌండేషన్ అంటే ఫౌండేషన్ చాలా పవర్ఫుల్ ఫౌండేషన్. న్యూమరాలజీ గురించి దాదాపు తెలిసిపోతుంది మీకు. అది మీకు మీ కుటుంబానికి సరిపోతుంది మీరు ఒకవేళ హోల్డింగ్ చేసుకోవాలనుకుంటే. తర్వాత వచ్చి 30 days న్యూమరాలజీ అడ్వాన్స్డ్ మారథాన్ ప్రోగ్రామ్. అది మీకు 30 రోజులు ఉంటుంది, 30 క్లాసెస్ ఉంటాయి. అద్భుతంగా ఉంటుంది. 90% న్యూమరాలజీ కవర్ అయిపోతుంది. డౌట్స్ కూడా అన్నీ కవర్ అయిపోతాయి. చాలా అద్భుతాలే తెలుసుకుంటారు మీరు, రహస్యాలు. అది తెలుసుకుంటే మంచి ఎగ్జైట్మెంట్ అయిపోతుంది. నేనైతే ఫుల్ ఎగ్జైట్ అయినా నేర్చుకునేటప్పుడు. ఆ తర్వాత వచ్చేసి మీకు ఇక 30 days కంప్లీట్ న్యూమరాలజీ కోర్స్. దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ బిజినెస్. ఇది నేర్చుకుంటే బిజినెస్ చేయాల్సిందే, మీరు హీలింగ్ చేయాల్సిందే, ఎదుటి వాళ్ళ జీవితాలు మార్చాల్సిందే. అలాంటి వాళ్ళే దీనికి సూటబుల్. దీంట్లో మహిళలకు ప్రత్యేకమైన స్థానం. చాలామందిని మనం ఆహ్వానించాం. ఇప్పుడు కొంచెం వీళ్ళకి అవేర్నెస్ వచ్చి చాలామంది జాయిన్ అవుతున్నారు మన కోర్సులో. తర్వాత అన్ఎంప్లాయీస్, వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ కోసం ఎక్కడో మీరు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిపాటి ఇన్వెస్ట్మెంట్తో మీరు పర్ మంత్ 1 lakh నుంచి 1.5 lakh సంపాదించుకునే అవకాశం ఉన్న ప్రొఫెషన్ అది. రాండి, మీరు అద్భుతంగా దూసుకోవచ్చు. దీంట్లో అందరికీ స్వాగతం. 1 hour టైం కేటాయిస్తే చాలు. మీరు ఎవరైనా పర్వాలేదు. అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్, అన్ఎంప్లాయీస్, తర్వాత మహిళా మనులు, ఎవరైనా పర్వాలేదు. 1 hour టైం పర్ డే, 30 days 30 hours కోర్స్ విల్ బీ కంప్లీటెడ్. అంతే, ఆటోమేటిక్గా మీరు లైసెన్స్డ్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయబడుతుంది. ఆటోమేటిక్గా మీరు దూసుకుపోవచ్చు. దిస్ ఈజ్ సింపుల్ కోర్సెస్. ఇట్ ఈస్ నాట్ ఎ రాకెట్ సైన్స్. నెంబర్స్ గురించి తెలుసుకోవటం మాత్రమే. అది మీకు 50% తెలిసే ఉంటుంది. ఆ 50% మేము అవేర్నెస్ తీసుకొస్తాం. ఆటోమేటిక్గా మీరు దూసుకుపోవచ్చు. నో స్పీడ్ బ్రేక్స్, ఎవరు ఆపేటోళ్ళు లేరు మీరు. వాట్ ఈస్ టుడే చెప్పండి. సో గురుగారు, ఈరోజు వచ్చేసి మన కుబేర మంత్ర సిరీస్ 239. ఇంతకుముందు సిరీస్లో అయితే మీరు చెప్తూనే ఉన్నారు ఏ నంబర్ వాళ్ళు ఏ ప్రొఫెషన్ చూస్ చేసుకుంటే మంచిది, బిజినెస్ చేస్తే మంచిదా అన్న సిరీస్ అయితే మన ప్రేక్షకుల కోసం చెప్తూనే ఉన్నారు. 4, 5 అయిపోయాయి గురుగారు. ఈరోజు వచ్చేసి 6 నెంబర్ వాళ్ళకి వాళ్ళు ప్రొఫెషనల్గా జాబ్ చూస్ చేసుకుంటే మంచిదా, మీరు అన్నట్టుగా బిజినెస్లో రాణిస్తే మంచిదంటారా, వాళ్ళు ఏం చేస్తే మంచిదంటారు? నంబర్ సిరీస్ 6 వాళ్ళు ఏది చూస్ చేసుకుంటే వాళ్ళ కెరియర్కి మంచిదంటారు? ఎస్, మనం ఇప్పుడు వాస్తవంగా ఏం తీసుకున్నాం అంటే 4, 5, 6 తీసుకున్నాం. ఇది గోల్డెన్ లైన్, రాజయోగం. ఇది ఈ రాజయోగంలో ఉన్న నెంబర్ 4, 5, 6, 4, 5, 6 గోల్డెన్ లైన్ అంటారు దీన్ని. సో దీంట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తే బాగా అనేది మనం చెప్తాను. 4 చెప్పాము ఆల్రెడీ, ఇట్ ఈస్ ప్యూర్లీ బిజినెస్. తర్వాత 5 వచ్చేసి 50-50 ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది ఉద్యోగాలు ఉంటారు, కొంతమంది బిజినెస్లో ఉంటారు. ఇప్పుడు మనం 6 గురించి చెప్పబోతున్నాం. 6 కూడా మనకి ఎవరైతే ఒక క్యాలెండర్ మంత్లో 6, 15, 24 డేట్లో జన్మించారో, 6, 15, 24 స్లోగా చెప్తున్నాను. 6, 15, 24లో ఎవరైతే జన్మిస్తారో వీళ్ళు 6th సిరీస్ మనకి గోల్డెన్ లైన్ ఆఖరి నెంబర్లో ఉంటారు. దీన్ని మనీ ఫ్లో నెంబర్ కూడా అంటారు. వాస్తవంగా ఈ నెంబర్ లేదనుకోండి మీ బర్త్ చార్ట్లో, డబ్బులు మనీ రాదు. అసలు రావాలంటే చాలా కష్టం. మరి ఏం చేయాలంటారు గురుగారు? లేకపోతే రెమెడీ వేరే. అసలు వీళ్ళు ఏం చేయాలి ఏం చేయాలి అనేది మనం ఇప్పుడు అంటే వీళ్ళు ఉద్యోగం చేస్తే బెటరా లేకపోతే జాబ్ చేస్తే బెటరా? జాబ్ అయితే వీళ్ళకి ఇంటూ మార్కే. జాబ్ ఎట్టి పరిస్థితులు వీరు చెయ్యరు. ఒకవేళ ఎవరైనా చేస్తున్నా కూడా మనస్ఫూర్తిగా చెప్పేది బలవంతంగా చేయటమే, ఏదో బతకడం కోసం చేయటమే. కానీ వీళ్ళ ఓరియంటెడ్ మైండ్ మొత్తం కూడా బిజినెస్ మీద ఆపరేట్ చేయడం. మంచి బిజినెస్, లగ్జరీ బిజినెస్. ఒట్టి బిజినెస్ కాదు, మీరు మంచి లగ్జరీ బిజినెస్ చేస్తారు. ఎట్లా అంటే గోల్డ్ అండ్ సిల్వర్. సో వీళ్ళు చేసే బిజినెస్. తర్వాత క్లాత్ బిజినెస్, మంచి హై ఓరియంటెడ్ రెస్టారెంట్స్, తర్వాత హోటల్స్, అది కూడా ప్రతిదీ కూడా లగ్జరీ. వీళ్ళు రెడీమేడ్ గార్మెంట్స్, ఇలాంటి మంచి లెవెల్గా థింక్ చేసే వీళ్ళని ఎక్కడో తీసుకుపోయి ఉద్యోగం చేయించారనుకోండి, వీళ్ళు చేయరు. వీళ్ళు మంచి నీట్నెస్. వీళ్ళు ఎట్లా అంటే
ఇంత డస్ట్ ఉన్నా కూడా ఫీల్ అయిపోతారండి. ఇక్కడ ఆఫీస్లో ఉన్నా కష్టమే, వీళ్ళకి ఇంట్లో ఉన్నా కష్టమే. ఇంట్లో కూడా వీళ్ళు అనీజీ అంటే డస్ట్ కనపడితే వీళ్ళు అనీజీ అయిపోతారు. ఎందుకంటే ఈ కలియుగమే అంటారు కదా, దీనికి అధిపతి ఇన్ని సుఖాలు ఉన్నాయండి మనకి. అసలు గత లైఫ్తో పోల్చుకుంటే ఒక 50 సంవత్సరాలు వెనక్కి పోయి చూస్తే ఇన్ని సుఖాలు లేవు మనకి. అందుకే ఈ యుగం మొత్తం సుఖాలకు సంబంధించింది. అందుకే దీని అధిపతి వచ్చి శుక్రాచార్యుడు, ఈయన రాక్షసుల గురువు. సో ఇది కూడా మంచి హీలింగ్ నెంబరే. వీళ్ళు ఎడ్యుకేషన్లో ఉంటారు, హీలింగ్లో ఉంటారు, చాలామంది జీవితాలు మార్చే ప్రక్రియలో ఉంటారు. సో ఈ నెంబర్లో ఉన్న కనుక మళ్ళీ వీళ్ళు పోయి ఎక్కడో దగ్గర చిన్న ఎంప్లాయ్మెంట్ దగ్గర స్టక్ అయి ఉన్నారనుకోండి, వేస్టే. ఉండరు వీళ్ళు. కామన్గా ఎవరన్నా బలవంతంగా స్టక్ అయ్యారంటే వీళ్ళు ఎక్కడ స్టక్ అవుతారు తెలుసా? న్యూమరాలజీ ఏం చెప్తుంది అంటే ఈ ప్లస్ అండ్ మైనస్, నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ పర్ఫెక్ట్గా ఉంది. నిన్ననే ఒక కేసు నాకు కాకినాడ నుంచి చెప్తే నెంబర్ ఒక మేడం అయితే ఆమె ఫోన్ చేసింది. నేను ఫోన్ చేసినప్పుడు ఫస్ట్ మీ పేరేంటి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటని అడుగుతాను. ఆమె ఒక పేరు చెప్పింది, చెప్పకూడదు మనం, పేరు చెప్పింది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ చెప్పింది. డేట్ ఆఫ్ బర్త్ అంటే మంచిగా 15వ తారీఖులో జన్మించింది ఆమె. 15వ తారీఖు అంటే సూపర్ డేట్ ఆఫ్ బర్త్ అది. 1+5 అంటే సూర్యుడు ప్లస్ బుధుడు కలిసి ఏర్పడే 6వ నెంబర్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, నేను రాసుకుంటాను 15 15 ఈజ్ ఈక్వల్ టు 6 అంటే ఇట్ ఇస్ మనీ వైబ్రేటెడ్. నీకు ఎప్పుడు డబ్బులు కావాలనుకుంటే ఈ నెంబర్ రాసుకోండి. ఈ గురుస్థానం కింద ఇక్కడ రాయండి. ఈ పాండ్ మీద వీనస్ పాండ్ అంటారు దీన్ని. ఈ వీనస్ పాండ్ మీద మీరు 15 రాశారనుకోండి, అద్భుతంగా మీకు డబ్బులు రాబడి అనేది స్టార్ట్ అయిపోతుంది. అలాంటి నెంబర్లో జన్మించింది ఆ మేడం. మిస్టేక్ ఏం చేసిందంటే 8వ తారీఖు మ్యారేజ్ అయింది వాళ్ళకి. ఎవరి మ్యారేజ్ అయితే, ఎవరి వివాహం అయితే 8, 17, 26లో మనం ఇంతకుముందు కూడా చెప్పాము వీడియోలో, సునామీ చనిపోయారు. ఆయన పాపం లేరు. తర్వాత వీళ్ళకు ఇంకా క్యారెక్టరేషన్ ఎలా ఉంటుందంటే పుడితేనేవి 2 అమ్మాయిలు పుడతారు, లేకపోతే అబ్బాయిలు పుడతారు. వీళ్ళకి 2 అమ్మాయిలు పుట్టారు. సో ఏమో వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి అవి చేసేసరికి ఏమో మొత్తం అడిగంటిపోయింది ఏమో పరిస్థితి. ఓకే, ఆయన అదృష్టం కొద్దీ ఆయన ఆ ఎంప్లాయీ ఈమెకు వచ్చేసరికి దాని మీద డిపెండ్ అయ్యేదో బతుకుతుంది. అంటే ఇప్పుడు ఏదైతే మనకి 6-10-24 జన్మిస్తారో వీళ్ళ నేమ్ని కరెక్ట్ సెట్ చేసుకోలేకపోయినా, వీళ్ళ మ్యారేజ్ డేట్ని కరెక్ట్ సెట్ చేసుకోలేకపోయినా చాలా ఇబ్బందులు పడతారు వీళ్ళు. సో వీళ్ళ విషయంలో జరిగింది అదే. ఇవ 15వ తారీఖు జన్మించింది, మంచి వైబ్రేటెడ్ డేట్, కానీ ఇప్పుడు అధమ స్థితిలో ఉంది. అంటే చాలా విచారకరమైన స్థితిలో ఉంది. కారణం ఏంటంటే ఒకటి వచ్చేసి మ్యారేజ్ దగ్గర డెసిషన్ సరిగా తీసుకోలేకపోయారు వీళ్ళు. తర్వాత వీళ్ళ నేమ్ దగ్గర కూడా ఆమె నేము పీతో స్టార్ట్ అయ్యే పరిస్థితిలో ఉంది. కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తాం, ఈ నెంబర్కి మనం ఏం చెప్తాం, ఎప్పుడు కూడా మీకు డేట్ ఆఫ్ బర్త్ నేమ్ అనేది పర్ఫెక్ట్గా చెక్ చేసుకోండి. మీ నేమ్ ఏ నెంబర్లో ఉంది, మీ నేమ్లో అక్షరాలు ఎన్ని ఉన్నాయి, మీ నేమ్ ఏ లెటర్తో స్టార్ట్ అవుతుంది, అది కూడా మీకు చాలా చాలా అవసరం. ఎప్పుడు కూడా మన నేమ్స్ పీతో స్టార్ట్ అయినాయి చూడండి, ఎఫ్తో స్టార్ట్ అయినాయి చూడండి, ఎస్తో స్టార్ట్ అయినాయి, ఎస్యూతో స్టార్ట్ అయినాయి, తర్వాత డీతో స్టార్ట్ అయినాయి. ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్లో ఉంటాయి, చాలా ఇబ్బందికరమైన స్థితిలో ఉంటాయి. అందుకే నేను ఏమంటానంటే డేట్ అండ్ నేమ్ ది బోత్ ఆర్ ప్లస్ అండ్ మైనస్ అండ్ ఎలక్ట్రికల్ లాంగ్వేజ్. ఈ రెండు కలిస్తేనే లైట్ వెలుగుద్దాం మనకి, లేకపోతే లైట్ వెలగదు. మీకు అది రాంగ్లో ఉందంటే బ్లాస్ట్ అయిపోద్ది. కాబట్టి మీ పేరుని, మీ యొక్క పేరులోని నెంబర్ని కరెక్ట్గా చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని అద్భుతంగా దూసుకోవచ్చు. ఈ 6-10-24 ఎవరైతే జన్మిస్తారో మీ నేమ్ని, డేట్ ఆఫ్ బర్త్ని చెక్ చేసినంత మిమ్మల్ని ఆపడం ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఇది డబ్బుల రిలేటెడ్, ఇది మనీ రిలేటెడ్ నెంబర్. కాబట్టి మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే బంగారం ఉంటుంది, బంగారం ఉంటే వెన్నె ఉంటుంది, లగ్జరీ ఉంటుంది, మీకు సరిపోయినంత స్తోమత ఉంటుంది, డబ్బులు అవైలబుల్ ఉంటాయి, మీకు ఫండ్స్ అవైలబుల్ ఉంటాయి, పొలాలు పొట్ర ఇవన్నీ మీకు అన్ని అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి మీకు. అయినా కూడా మీరు ఇబ్బందులు పడుతున్నట్టు దానికి కారణం ఏంటి? ఎక్కడో దగ్గర డిస్కనెక్ట్ అయినట్టే కదా. ఆ డిస్కనెక్ట్ అయింది ఏందో చూసుకోవాలి మీరు. సో మీరు మంచి బిజినెస్లో ఉండండి, మంచిగా జ్యువెలరీ బిజినెస్ చేయొచ్చు, డైమండ్ బిజినెస్ చేయొచ్చు, అన్ని లగ్జరీ అనేది ఏది ఉంటుందో అన్నీ చేసేయచ్చు. మీరు వైన్స్ బిజినెస్ చేయొచ్చు, లిక్కర్ బిజినెస్ చేయొచ్చు. తర్వాత మీరు తలుచుకుంటే ఇవన్నీ కూడా లగ్జరీసే కదా. తర్వాత సెంట్ ఇండస్ట్రీ, అది కూడా పెద్ద ఇండస్ట్రీ వాళ్ళు రేపు, అది కూడా చేయొచ్చు. తర్వాత ఫ్లవర్ ఇండస్ట్రీ, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్, అది కూడా పెద్ద బిజినెస్. ఇవన్నీ కూడా చేయొచ్చు. చాలామంది జీవితాలకు మీరు ఆసరగా నిలబడవచ్చు, చాలామందికి అవకాశాలు ఇవ్వచ్చు. మీరు కేరింగ్ ఎక్కడ తీసుకోవాలంటే ఈ అనవసరపు త్యాగాలు చేస్తాను, మీరు సాక్రిఫైస్ నెంబర్ అంటారు దీన్ని. అనవసరమైన త్యాగాలు చేస్తా అంటారు చూసారా, ఫ్రెండ్స్ కోసం మధ్యవర్తిత్వం ఉండటం, మధ్య డబ్బులు ఇప్పియటం, లేకపోతే వీళ్ళే డబ్బులు ఇవ్వటం, అవి తిరిగి రాక వీళ్ళు ఇబ్బంది పడటం, ఇవి కొంచెం తగ్గించుకుంటే చాలా అద్భుతంగా దూసుకుపోవచ్చు. ఇక ప్రతిదారి మనకి స్నేహితుడు ముఖ్యమే కావచ్చు, కానీ ప్రతిసారి కాదు, కొన్ని లిమిట్స్ కూడా మెయింటైన్ చేయాలి మనం. ఇప్పుడు తనను మాలిన ధర్మం మొదల చెడ్డ బేరం అని సామెత ఉంది. ఇప్పుడు మనం బాగుంటేనే ఎదుటోడికి మనం చేయగలం. మనం మునిగిపోతూ చేయటువంటి అంతకన్నా పిచ్చితనం ఏదైనా ఉంటుందా?
అందుకే తనను మాలిన ధర్మం, నిన్ను విడిచిపెట్టిన ధర్మం ఏదైతే ఉంటుందో ఎదుటోనికి చేయాలని చూస్తే మాత్రం నువ్వు సర్వనాశనం అయిపోతావు. ఇక్కడ అదే జరుగుద్ది. ఈ సాక్రిఫైస్ నెంబర్ 6లో వీళ్ళు ఇదే చేస్తారు. 6/15/24 వీళ్ళు ఏం చేస్తారు, ఎక్కువ వీళ్ళకి స్నేహితులకు బాగా చేతునియాలి, మంచి హెల్పింగ్ చేయాలి. ఇది హెల్పింగ్ నేచర్ నెంబరే కావచ్చు, మేబీ సాయం చేసే నెంబర్ కావచ్చు. కానీ తనను మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం, దాన్ని అతిక్రమించవద్దు కదా. నువ్వు నాశనం అయిపోతే వేరేటోని లేపాలని చూడటం ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. నువ్వు ఉండాలి కదా ఏదైనా చేయాలంటే, నువ్వే లేకుంటే ఏం చేయలేస్తావు. సో అక్కడ వీళ్ళకి బాగా ప్రాబ్లం అవుతా ఉంటుంది. దీన్ని కొంచెం మీరు తగ్గించుకొని కంట్రోల్ చేసుకుంటే అద్భుతంగా దూసుకోపోవచ్చు. చాలామందికి లైఫ్ కూడా వేయచ్చు. మీరు మంచిగా గుర్తుపెట్టుకోండి. 6/10/24 ఎవరైతే జన్మిస్తారో స్నేహితులకు చేయాలి, తర్వాత వీళ్ళ కోసం త్యాగాలు చేయాలి అనే గుణాన్ని కొంచెం తగ్గించుకొని మీకోసం మీ కుటుంబం కోసం బాగా పాటుపడండి. అద్భుతంగా దూసుకుపోండి. ఇంకా వీళ్ళకి ఒక బ్యాడ్ ఏముంటుందంటే వాస్తవంగా లాస్ట్ ఫైనల్గా వీళ్ళకి ఈ రిలేషన్స్ బాగా దెబ్బతింటాయి. వీళ్ళు అసలే కుటుంబానికి సంబంధించిన పర్సన్స్. కుటుంబం అంటే వీళ్ళకి ప్రాణం. ఇది కాస్త వీళ్ళకి కొంచెం ఎక్కువైపోయి వేరే కొన్ని రిలేషన్స్ని కొద్ది ఎక్కువ మెయింటైన్ చేస్తే ఉన్న రిలేషన్ పోయిపోద్ది. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ విషయంలో జరిగింది అదే కదా. ఏఆర్ రెహమాన్ 29 సంవత్సరాలు కాపాడుకున్నాడు కుటుంబాన్ని, ఇప్పుడు పోయింది. అదే ఈ శుక్రాచార్యుడు ఏం చేస్తారంటే తన క్వాలిటీస్ని మన మీద రుద్దుతానికి ప్రయత్నం చేస్తూ అంటాడు, పెంచాలని చూస్తూ అంటాడు చెడు అలవాట్లని. ఇప్పుడు ఆయనకు అదే జరిగింది. మళ్ళీ ఆయన బర్త్ చార్ట్లో 3 సార్లు రిపీట్ అవుతుంది. ఇక్కడ రిలేషన్ దెబ్బతింటుంది ఖచ్చితంగా. కాబట్టి మీరు అది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. కంపల్సరీ మీ నేమ్, మీ మొబైల్ నెంబర్, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్, మీ వెహికల్ నెంబర్, మీ మ్యారేజ్ డేట్ ఇవన్నీ చూసుకోండి. ఇప్పుడు నేను చెప్పాను కదా కేసు, వాళ్ళు 15వ తారీఖు జన్మించింది మేడం, మ్యారేజ్ 8వ తారీఖు జరిగిందండి. కొలాప్స్ అయిపోయింది లైఫ్ అంతా. కంపల్సరీ ఇప్పుడు 8, 10, 26 ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటారో అది ఏ సిరీస్ అయినప్పటికీ ఖచ్చితంగా వాళ్ళ పార్ట్నర్ ఎవరో ఒకరు డైవర్స్ అని అవుతుంది, లేదంటే లేకుండానైనా పోతారు. ఇది ప్రూఫ్డ్. లేటెస్ట్గా నాకు నిన్ననే ఒక కేసు మళ్ళీ రీసెర్చ్. సో కాబట్టి కేరింగ్ తీసుకోండి. మ్యారేజ్ డేట్స్ని కూడా పర్ఫెక్ట్ డేట్లు పెట్టుకోండి ఫ్రెండ్స్. రాబోయే సీజన్ మ్యారేజ్ సీజన్ రాబోతుంది. మంచిగా ప్లానింగ్ చేసుకొని మ్యారేజ్ చేసుకోండి. అద్భుతంగా దూసుకెళ్ళండి. 6/10/24 బయటికి రండి. చాలామంది జీవితాన్ని ప్రసాదించే ప్రక్రియను స్టార్ట్ చేయండి. అందరికీ ఇదే స్వాగతం. తప్పకుండా గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రియాంక గారు. థ్యాంక్ యూ.